రానున్న సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈరోజు మీ అందరినీ కూడా కార్పొరేషన్గా మారుస్తూ ముందు 5 కార్పొరేటర్లుగా ఉన్న రాజేందర్ నియోజకవర్గాన్ని ఈరోజు 17 కార్పొరేటర్లుగా చేస్తూ దీని వివిధ జోన్లలో వివిధ కార్పొరేషన్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు మనం పత్రికల ద్వారా టీవీ సమాచారాల ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఏ ప్రాంతమైనా మనము ముందుకు పోవాలని కోరుకుంటాం. ఎవరైనా కూడా జీవితంలో మనం ముందుకు పోవాలని కోరుకుంటాం, కానీ వెనక్కి రావాలని ఎవరు కోరుకోం. ఇది ఎందుకు చెప్తున్నానంటే గత 2-3 రోజుల నుంచి మనకు వస్తున్న సమాచారం ఏమనగా ఈ మొత్తం 300 కార్పొరేటర్లు అయితే హైదరాబాద్లో చేసినారో దాన్ని హైదరాబాద్ కార్పొరేషన్గా ఒక కార్పొరేషను, సైబరాబాద్ కార్పొరేషన్గా ఒక కార్పొరేషను, మేడ్చల్ మల్కాజ్గిరి కార్పొరేషన్గా ఇంకో కార్పొరేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు అటు దిక్కు అడుగులు వేస్తున్నట్టు మనకు వస్తున్న సమాచారం. ఇప్పుడు మనకు వచ్చిన అభ్యంతరం ఏంటి? మనం ఇటు పెట్టి సమాచారాన్ని ప్రభుత్వంలో పెద్దలకి, ముఖ్యంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ఎవరైతే ఇప్పుడు దుబాయ్లో ఉన్నారో వారికి కూడా చాలా దూరంలో ఉన్నారు కాబట్టి సమాచారం చాలా గట్టిగా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి దుబాయ్లో ఎవరైతే ఎమ్మెల్యే గారు ఈరోజు ఉన్నారో వారికి కూడా సమాచారం చేరవేయాలా, ఆయన కూడా ప్రయత్నం చేయాలా అనే ఒక కోరికతోనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు వస్తున్న సమాచారం మేరకు ఏంటంటే మన రాయన్నర్ సర్కిల్ ఏదైతే ఉన్నదో మన రాయన్నర్ సర్కిల్ మరి శంషాబాద్ సర్కిల్ని హైదరాబాద్ కార్పొరేషన్లో వేయాలని, అటు బండ్లగూడ నార్సింగ్ మున్సిపాలిటీలని ఇప్పుడైతే షేర్లింగంపల్లి జోన్లో వేసినారో అది సైబరాబాద్ జోన్లోకి తీసుకుపోయి వేయాలి, సైబరాబాద్ కార్పొరేషన్లో వేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు మనకు తెలుస్తుంది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మేము ఓల్డ్ సిటీకి పోవడానికి వ్యతిరేకమని కాదు, కానీ అక్కడ ఒక రాజకీయ పార్టీది ఒక ఒత్తిడి ఉంటుంది. రేపు కార్పొరేటర్లు దాదాపు 150 కార్పొరేటర్లు 80-90 కార్పొరేటర్లు గెలిచే అవకాశం ఈరోజు ప్రభుత్వం ఆ మజ్లిస్ పార్టీకి కల్పించడం జరిగింది. రేపు ఒకవేళ మన ప్రాంతం కూడా హైదరాబాద్ కార్పొరేషన్లు ఇట్లా కలిస్తే అక్కడ ముమ్మాటికి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా ఒకటే పార్టీ ఆధిపత్యం, ఒకే వర్గం యొక్క ఆధిపత్యం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కలెక్ట్ చేసిన ట్యాక్సెస్ అన్నీ కూడా ఒకవేళ మన ప్రాంతం నుంచి మేయర్ రాకపోతే వాళ్ళ ప్రాంతానికి అభివృద్ధి చేసుకోవడానికి, వాళ్ళ ప్రాంతానికి డబ్బులు పెట్టుకునే ఒక ఆస్కారం ఉంటుంది, మన ప్రాంతంలో ఉండదు. కాబట్టి హైదరాబాద్ కార్పొరేషన్లో రాయన్నర్ సర్కిల్ని శంషాబాద్ సర్కిల్ని కలపడం మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ యొక్క రెండు జోన్లను కూడా సైబరాబాద్ ప్రాంతంలో కలపాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే గారిని మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క ఉద్యమానికే కానీ లేదు మేము చెప్తున్న కోరికే కానీ ప్రభుత్వం వరకు తీసుకుపోవాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా కోరుకుంటున్నాము. మేము వెనకపోవడానికి తయారుగా లేము. మా యొక్క కార్పొరేషన్ని సైబరాబాద్ కార్పొరేషన్లే కలపాలా. ఇప్పుడు నిన్న మొన్న మన సమాచారం కూడా చూస్తున్నాం. ఏదైతే పోలీస్ స్టేషన్లో మనకు ముందు మనకు సర్కిల్స్ ఉండే ఏసీపీ ఆఫీసులు ఉండేనో అవి ముందు మనకు సైబరాబాద్కు ఉండే. ఇదన్నిటిని కూడా తీసుకుపోయి హైదరాబాద్ పేర్లు మార్చేసి ఫైనల్ గజెట్ వేసినట్టు. కానీ మీకు ఉదాహరణకు చెప్తున్నా, ఎంత ఇష్టారాజ్యంగా, ఎంత రెక్లెస్గా ఈ ప్రభుత్వం ఈ యొక్క డివిజన్లు చేసింది. మళ్ళీ చెప్తున్నా, ప్రకాష్ గౌడ్ గారు రాజకీయాలకి నేను మాట్లాడట్లేదు, మన ప్రాంతానికి అస్తిత్వం లేకుండా పోతున్నది. దయచేసి మీరు ఎందుకైతే అధికార పార్టీలోకి పోయినారో దానికోసం ఒక్కదానికన్నా కనీసం పనికిరాయండి. మన ప్రాంతానికి అస్తిత్వం లేకుండా చేస్తున్నారు. ముక్కలు చెక్కలు అయిపోతే మీకే రేపు ప్రజా సమస్యలు చెప్పాలంటే ఒక్క సమస్య కోసం 3 ఆఫీసర్లతోని 3 ప్రాంతాలు మాట్లాడాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోండి. ప్రభుత్వం మీరు ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. దీని ముమ్మాటికి ఉధృత రూపంలో తీసుకుపోతాం. పెద్ద ఉద్యమాలు చేసే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు. సర్కిల్స్ వేరే, జోన్స్ వేరే కిరణ్. అది మున్సిపల్ జోన్ మన ఆఫీస్ కూడా ఇక్కడే ఉండేది కదా. ఇంకో విచిత్రమైన విషయం ఒకసారి ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు రాయనగర్ ప్రాంతానికి, మన సర్కిల్కి ఏమన్నా ఒక్క లాభం జరిగిందా? మనకున్న డిగ్రీ కాలేజ్ తీసుకుపోయి ఇంకో ప్రాంతానికి తీసుకుపోతారు. మన దగ్గర ఉన్న హెడ్ ఆఫీసులన్నీ మన రాయనగర్లో ఉన్న హెడ్ ఆఫీసులన్నీ కూడా షిఫ్ట్ చేస్తున్నారు. ఆ ఈఐపిఎల్ఐ కానీ మిగతా విషయాలన్నీ కానీ ఇప్పుడు ల్యాండ్ యాక్విజిషన్ లో అవన్నీ ఎల్లగొట్టిండ్రు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా రాయనగర్ నుంచి తీసేస్తారంట. రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా రాయనగర్ లో తీసేస్తే ఎవరు రాయనగర్కి వస్తారు? అక్కడ ఉన్న చిన్న చిన్న వ్యాపారాలు ఎట్లా నడుస్తాయి? అసలు మన ప్రాంతానికి ఏం జరుగుతున్నది? బుద్ధిజీవులు అయితే రాయనగర్ నియోజకవర్గంలో ఉన్నారో, నిజం చదువుకున్న తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి అంట. నేను సోచ్ లేనా चाहिए एक बार.
अपने हल्के ही रायन नगर में क्या मामला है अभी फिलहाल ఏం ప్రభుత్వం నుంచి మనకు వస్తున్న మంచి ఏంది చెడేంది ఆలోచన చేసుకోవాలా ఇట్లనే మనం చూసుకుంటా పోతే ప్రాంతానికి తీరని నష్టం జరుగుతుంది అంటున్నా నేను ఒకసారి అటుసారి గచ్చిబౌలి పోయిరండి ఎంత ఫైనాన్షియల్ గా ఆర్థికంగా ఎంత పరిగెత్తుతున్నది ఆ ప్రాంతం ఒకవేళ మనం నిజానికి కూడా ఈ రోజు మనం పొట్లాడకపోతే అడగకపోతే మనం ఇటు హైదరాబాద్ కార్పొరేషన్ లో కలిస్తే హైదరాబాద్ ఎక్స్టెన్షన్ అవుతాం మనం ఓల్డ్ సిటీకి ఎక్స్టెన్షన్ అవుతాం మన ప్రాపర్టీ వాల్యూలు పెరుగుతాయా రెంటల్ పెరుగుతాయా ఆస్తులు విలువలు పెరుగుతాయా ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ ఏమొస్తాయి అంటున్నా నేను ఇవన్నిటిని వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది ముమ్మాటికి యాగమేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టడం కూడా సీనియర్ పాత్రికేయులు చాలా మంది అన్నలు మావోళ్ళు చాలా మంది ఉన్నారు సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు ఒక్కసారి ఇది పార్టీలకు అతీతంగా మీరు కూడా ఆలోచన చేయండి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా మీరు ముందరికి రండి ఉద్యమాలు చేద్దామంట మన వాయిస్ చెప్పే ఒక ప్రయత్నం చేద్దామంట నేను దీని ముమ్మాటికి ఉద్యమం రూపంలో ముందుకు తీసుకుపోవాలా హైదరాబాద్ కార్పొరేషన్ లో మన ప్రాంతం కలపడం మేము వ్యతిరేకం దీని ముమ్మాటికి సైబరాబాద్ కార్పొరేషన్ లో కలపాలా రాయన్న నియోజకవర్గ అస్తిత్వం లేకుండా చేస్తే మాత్రం మేము ఊరుకోము స్థానికంగా ఉన్న యొక్క సర్కిల్ అన్నింటినీ కూడా రాయన్నర్ సర్కిల్ గా చేయాలి ఇంకో విచిత్రమైన విషయం చెప్తా మైసూర్ పాక్లు ఎట్లయితే మైసూర్ ఉండదో గట్ల కాటేదాన్ డివిజన్ లో కాటేదాన్ ఉండదు మైలాడదేపల్లి డివిజన్ లో మైలాడదేపల్లి ఉండదు కోకాపేట డివిజన్ లో కోకాపేట ఉండదు ఉండనన్నారు పడిపోతుంది మీరు పట్టుకోండి కోకాపేట డివిజన్ లో కోకాపేట ఉండదు ఇది ఎక్కడ విచిత్రం మైలాడదేపల్లి ఊరు ఏదైతే ఉన్నదో దాని పేరు మైలాడదేపల్లి పెడతారా ఎవరన్నా లేదు కాటేదాన్ అని పెడతారా కాటేదాన్ ఊరు ఏదైతే ఉన్నదో కాటేదాన్ బస్సు ఏదైతే ఉన్నదో దాన్ని కాటేదాన్ అని పెడతారా మైలాడదేపల్లి పెడతారా ఆడ కోకాపేట విలేజ్ తీసుకొచ్చి గండిపేటలో పెట్టిర్రు మన కోకాపేట కార్పొరేషన్ డివిజన్ లేనేమో కోకాపేట లేదు ఏంది విచిత్రం ఇది ఎంత ఇష్టారాజ్యంగా చేసినట్టు ఎవరిని అడిగి చేస్తున్నారు ఇవన్నీ సో ఇవన్నీ కూడా ఒకసారి సపరేట్ సర్కిల్ చేసిర్రా 4 సర్కిల్ చేసిర్రు కదా రాయందర్ సర్కిల్ చేయండి ఎవరు వద్దంటారు శంషాబాద్ జోన్ తీసుకోండి రాయందర్ జోన్ తీసుకోండి అటు మనం షేలింగంపల్లిలో మన ప్రాంతం ఏదో పోయిందో అది తీసుకోండి ఈ 17 కార్పొరేటర్లు గాను ఇంకొక 10 కార్పొరేటర్లు షేలింగంపల్లి నుంచి తీసుకోండి కావండి 5-6 కార్పొరేటర్లు మహేష్ నుంచి తీసుకోండి 30 కార్పొరేటర్లతో దీని ఒక సపరేట్ సర్కిల్ చేయండి తప్పేముందంట మళ్ళీ 3 ముక్కలు ఎందుకు చేయాలి 3 ముక్కలు చేయాల్సిన అవసరం ఏముంది దీని వెనకాల రాజకీయ ప్రయోజనం కన్నా ఆలోచన లేని నిర్ణయం ఉందంట నేను ఆలోచన లేకుండా ఎవరికేం పట్టిందిలే ఎవడేంటి పోతే మాకేం పోయింది మాకు బానే ఉన్నది కదా అని ఆలోచన కనిపిస్తుంది నాకు గుర్తు చేస్తున్నాం బాధ్యతలను అంతే ఇంకేం లేదు అంటే హైదరాబాద్ కార్పొరేషన్ లో నిజంగా మనం అందరం విలీనమైతే మేయర్ మనం కొట్టగలుగుతామని నమ్మకం మీకు ఎవరికైనా ఉంటే చెప్పండి నాకు మేయర్ మన ప్రాంత పోడు లేదా ఒక పార్టీకి సంబంధించిన లేకపోతే మనం కలెక్ట్ చేసిన ట్యాక్స్లను ఏడిపోతే ప్రపోజల్ ఇది నేను చెప్పేపోయేది వ్యతిరేకం నేను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా హైదరాబాద్ కమిషనరేట్ ఎందుకు కలపాలి మన అస్తిత్వం ఏ సోదరా ఇన్ని రోజులు మనం సైబరాబాద్ కిందికి ఉంటిమా ఇన్ని రోజులు మనం రంగారెడ్డి కిందికి ఉంటిమా మనకు గుర్తింపు వచ్చిందా మన ప్రాంతానికి ఒక వాల్యూ వచ్చిందా మళ్ళీ తీసుకుపోయి హైదరాబాద్ వేసుడేంది అసలు ఏడికెళ్ళి వస్తున్నాయి నిధులు హైదరాబాద్ కి సైబరాబాద్ అనేది లేకపోతే గండిపేట మండలం రాయందర్ మండలం లేకపోతే వీళ్ళకి ఆదాయ వనరులు ఏడికెళ్ళి వచ్చినాయి అసలు హైదరాబాద్ ని మార్చే సైబరాబాద్ ఎట్టుండంట నేను పేరు ఎందుకంటే మనమే దీనికి ఆయిపట్టు హైదరాబాద్ కి వనరులు చేకూర్చున్నాయి ఎవరు మనమే చేస్తున్నాం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నే కానీ మిగతా దాన్ని హైదరాబాద్ కమిషనరేట్ లో కలపడం కార్పొరేషన్ లో కలపడం నేను వ్యతిరేకిస్తున్నాను దీని ముమ్మాటికి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్నది థ్యాంక్ యూ సమయం ఇస్తే కలిసే ప్రయత్నం చేస్తాం మేమన్నా ఆయన నేను కలిసాడు సరే నేను ఒక సామాన్యమైన మా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక వ్యక్తిని మన ప్రాంతం నుంచి 4 సార్లు గెలిచిన సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు కదా ఎందుకు అధికార పార్టీలోకి పోయినారంటే ఇగో ఇట్లాంటి బేరసారాలు చేయడానికే కదా అధికార పార్టీలోకి పోయేది ఎందుకు పోతాం అధికార పార్టీలోకి ముఖ్యమంత్రికో లేదా అధికార పక్షానికి దగ్గరుండి పనిచేయడానికే కదా ఈరోజు దగ్గరుండి పనిచేస్తున్నారు కదా మేము ఇది వ్యతిరేకిస్తున్నాం లేదు మీకు సాహిత్యంగా కనిపిస్తే ఇది కరెక్టే అని మీకు అనిపిస్తే ప్రకాష్ గౌడ్ గారు బయటకు వచ్చి మీరు చెప్పొచ్చు కూడా నాకు ఇది కరెక్టే అనిపిస్తుంది నేను అనవసరంగా చేస్తున్నాను కూడా అది కూడా చెప్పొచ్చు దాంట్లో కూడా మేము అభ్యంతరం లేదు ఎందుకంటే మీ ఒపీనియన్ ప్రజలు కూడా తెలియాలి కదా హైదరాబాద్ కార్పొరేషన్ లో కలవడం నేను వ్యతిరేకించట్లేదు లేదు మా కమిషనరేట్లని మూడు ముక్కలు చేయడం నేను వ్యతిరేకిస్తలేదు నియోజకవర్గాన్ని ముక్కలు చెక్కలుగా చేయడం నేను వ్యతిరేకిస్తాం లేదని ఒకవేళ ప్రకాష్ గౌడ్ గారు చెప్తే మేము దాన్ని ఎలా రెసిప్రోకేట్ చేయాలి దాన్ని ఎట్లా ఉద్యమించాలని మేము తర్వాత నిర్ణయం చేసుకుంటాం థ్యాంక్ యూ ఏమో
మా యొక్క కార్పొరేషన్ ని సైబరాబాద్ కార్పొరేషన్ కలపాలా. ఇప్పుడు నిన్న మొన్న మన సమాచారం కూడా చూస్తున్నాం. ఏదైతే పోలీస్ స్టేషన్ లో మనకు ముందు మనకు సర్కిల్స్ ఉండే ఏసీపీ ఆఫీసులు ఉండేనో అవి ముందు మనకు సైబరాబాద్ ఉండే. ఇదన్నిటిని కూడా తీసుకుపోయి హైదరాబాద్ దాంట్లో కలిపేసినారంట. దేంట్లో కమిషనరేట్లు, పోలీస్ కమిషనరేట్లు. అదే కాదు, రెవెన్యూ జోన్ కూడా మన రంగారెడ్డి జిల్లా కాకుండా ఇంకో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని సమాచారం కూడా మనం చూస్తున్నాం. అసలు మన ప్రాంతానికి కానీ మన జిల్లాకే కానీ అస్తిత్వం లేకుండా చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. అసలు రంగారెడ్డి జిల్లా నిజంగా ఒక జిల్లా ఉన్నదా? రేపు దీనికి భవిష్యత్తు ఉంటుందా? ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు నిజానికి ఒక సమస్య వస్తే ఎవరితో మాట్లాడాలి? కేసీఆర్ గారు జిల్లాలు చిన్నగా చేసి అన్ని కలెక్టరేట్లని కమిషనరేట్లను అన్ని ఒక దగ్గర పెట్టి ఎవరికైనా సమస్య వస్తే ఒకటే దగ్గరికి పోయి సమస్య తీర్చుకునే ఒక ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గం ఈరోజు ఒకసారి ఉదాహరణ చూసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్లు 2, జోన్లు 3, పోలీస్ కమిషనరేట్లు ఇక్కడ మనం ఈ ప్రాంతం హైదరాబాద్ పోతుంది, ఆ ప్రాంతం సైబరాబాద్ పోతుంది, అటు శంషాబాద్ ఏమో అది రాచకొండ సైడో లేదా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ అని ఏదో ఏర్పాటు చేస్తున్నారని ఏదో సమాచారం వస్తున్నది. సో ఒక్కటే నియోజకవర్గాన్ని 3 భాగాలు, 3 ప్రాంతాలు. ఎట్లా రేపు సమస్య వస్తే ఎక్కడికి పోవాలి? ఎవరైనా వ్యక్తికి ఒక సమస్య వస్తే, కష్టం వస్తే ఒకటే దగ్గరకు పోయి తీర్చుకోవాలనే ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది? రాయన్నర్ నియోజకవర్గాన్ని ముక్కలుగా చేస్తూ రంగారెడ్డి జిల్లాని అస్తిత్వం లేకుండా చేసి ప్రజా సమస్యలు ఇట్లా నిజంగా వస్తే, కష్టం వస్తే ఎక్కడికి పోవాలో అర్థం కాని ఒక పరిస్థితిలో ఈరోజు నియోజకవర్గాన్ని వల్లకల్లోలం చేసి ఒక అయమయ పరిస్థితులు తీసుకురావడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా మేము ముమ్మాటికి పోరాటం చేస్తాం. మన శంషాబాద్ జోన్ కావాలని ఎట్లయితే మేము పోరాటం చేసి నెక్కొని వచ్చినామో, ఈ రోజు కూడా రాయన్నర్ నియోజకవర్గాన్ని ముక్కలు చెక్కలుగా చేయడానికి వీల్లేదు. దీని ముమ్మాటికి ప్రాంతం అన్నిటినీ కూడా ఒకటే పోలీస్ కమిషనరేట్ కి, ఒకటే కార్పొరేషన్, అది కూడా సైబరాబాద్ కార్పొరేషన్ లో వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎవరన్నా ఎమ్మెల్యే గారు అధికార పార్టీలకు పోయినప్పుడు మనం ఏం కోరుకుంటాం? మన యొక్క వాణి గట్టిగా వినిపిస్తాడు. అధికార పార్టీలకు పోతే నిజంగా స్థానిక ఎమ్మెల్యే ప్రతిపక్షం నుండి ఏం చేస్తాడు? అధికార పార్టీలకు పోతే నిజానికి ప్రాంతంగా మంచిగా అవుతుంది కదా, తద్వారా మనం మంచి చేయించుకోవచ్చు కదా అని ఎవరైనా కోరుకుంటారు. అదేందో విచిత్రం నాకు అర్థం కాదు. ఏంటంటే ప్రకాష్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలకు పోయినప్పటి నుంచి ప్రాంతానికి నష్టమే జరుగుతుంది, లాభం లేదు. నేను చాలాసార్లు చెప్పిన, ఆయన కాంగ్రెస్ పార్టీలకు పోగానే మన ప్రాంతానికి ఏదైతే ఆయపట్టు ఉండేదో మెట్రో లైన్ అనేది అది క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, మెట్రో లైన్ మన నియోజకవర్గం నడిబొట్టు నుంచి పోయేది మన ప్రాంతానికి లాభమే, మెట్రోని క్యాన్సిల్ చేసి దానికి పునరాలోచించండి అని చెప్పి ఇన్నిసార్లు మనం మొత్తుకుంటున్నా కూడా ప్రకాష్ గౌడ్ గారు చీమగుట్టినట్టు లేదు. అసెంబ్లీ సెషన్ 2-3 అయిపోయినా ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి గారికి లేదా ప్రభుత్వానికి విన్నపించుకున్నాడు ఆయన కనిపిస్తలేదు. ఈ రోజు మన ప్రాంతం ఇప్పుడు మళ్ళీ కార్పొరేషన్ విషయంలో, అరే శంషాబాద్ ఒక జోన్ అయింది, రాయన్నర్, షేర్లింగంపల్లి ఒక జోన్, ఇదంతా కూడా కలిపి ఒకటే ఒక సర్కిల్ చేసింటే ఎంత బాగుంటుంది. రానున్న సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈరోజు మీ అందరినీ కూడా ఇక్కడ కలుసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా, మన ప్రాంతాన్ని అన్నింటినీ కూడా 5 కార్పొరేటర్లుగా ఉన్న రాయన్నర్ నియోజకవర్గాన్ని ఈరోజు 17 కార్పొరేటర్లుగా చేస్తూ దీని వివిధ జోన్లలో వివిధ కార్పొరేషన్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం టీవీ సమాచారాల ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఏ ప్రాంతమైనా మనము ముందుకు పోవాలని కోరుకుంటాం. ఎవరైనా కూడా జీవితంలో మనం ముందుకు పోవాలని కోరుకుంటాం, కానీ వెనక్కి రావాలని ఎవరు కోరుకోం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, గత 2-3 రోజుల నుంచి మనకు వస్తున్న సమాచారం ఏమనగా, ఈ మొత్తం 300 కార్పొరేటర్లు అయితే హైదరాబాద్ లో చేసినారో దాన్ని హైదరాబాద్ కార్పొరేషన్ గా ఒక కార్పొరేషన్, సైబరాబాద్ కార్పొరేషన్ గా ఒక కార్పొరేషన్, మేడ్చల్ మల్కాజ్గిరి కార్పొరేషన్ గా ఇంకో కార్పొరేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు అటు దిక్కు అడుగులు వేస్తున్నట్టు మనకు వస్తున్న సమాచారం. ఇప్పుడు మనకు వచ్చిన అభ్యంతరం ఏంటి? మనం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి సమాచారాన్ని ప్రభుత్వానికి, ప్రభుత్వంలో పెద్దలకి, ముఖ్యంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ఎవరైతే ఇప్పుడు దుబాయ్లో ఉన్నారో వారికి కూడా, చాలా దూరంలో ఉన్నారు కాబట్టి సమాచారం చాలా గట్టిగా చెప్పాల్సి వస్తుంది కాబట్టి, దుబాయ్లో ఎవరైతే ఎమ్మెల్యే గారు ఈరోజు ఉన్నారో వారికి కూడా సమాచారం చేరవేయాలా, ఆయన కూడా ప్రయత్నం చేయాలా అనే ఒక కోరికతోనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు వస్తున్న సమాచారం మేరకు ఏంటంటే, మన రాయన్నర్ సర్కిల్ ఏదైతే ఉన్నదో, మన రాయన్నర్ సర్కిల్ మరి శంషాబాద్ సర్కిల్ ని హైదరాబాద్ కార్పొరేషన్ లో వేయాలని
అటు నార్సింగ్ బండ్లగూడ నార్సింగ్ మున్సిపాలిటీలను ఇప్పుడైతే షేర్లింగంపల్లి జోన్లు వేసినారో అది సైబరాబాద్ జోన్లకు తీసుకుపోయి వేయాలి, సైబరాబాద్ కార్పొరేషన్లకు వేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు మనకు తెలుస్తున్నది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మేము ఓల్డ్ సిటీకి పోవడానికి వ్యతిరేకమని కాదు, కానీ అక్కడ ఒక రాజకీయ పార్టీది ఒక ఒత్తిడి ఉంటుంది. రేపు కార్పొరేటర్లు దాదాపు 150 కార్పొరేటర్లు 80-90 కార్పొరేటర్లు గెలిచే అవకాశం ఈరోజు ప్రభుత్వం ఆ మజ్లిస్ పార్టీకి కల్పించడం జరిగింది. రేపు ఒకవేళ మన ప్రాంతం కూడా హైదరాబాద్ కార్పొరేషన్లు ఇట్లా కలుస్తే అక్కడ ముమ్మాటికి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా ఒకటే పార్టీ ఆధిపత్యం, ఒకే వర్గం ఒక ఆధిపత్యం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కలెక్ట్ చేసిన ట్యాక్సెస్ అన్ని కూడా ఒకవేళ మన ప్రాంతం నుంచి మేయర్ రాకపోతే వాళ్ళ ప్రాంతానికి అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళ ప్రాంతానికి డబ్బులు పెట్టుకునే ఒక ఆస్కారం ఉంటుంది, మన ప్రాంతంలో ఉండదు. కాబట్టి హైదరాబాద్ కార్పొరేషన్ లో రాయన్నర్ సర్కిల్ ని శంషాబాద్ సర్కిల్ ని కలపడం మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ యొక్క రెండు జోన్లను కూడా సైబరాబాద్ ప్రాంతంలో కలపాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే గారిని మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క ఉద్యమానికే కానీ లేదు మేము చెప్తున్న కోరికే కానీ ప్రభుత్వం వరకు తీసుకుపోవాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా కోరుకుంటున్నాము.